హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఈరోజు కందిపొడి చేస్తున్నాను. చూడండి, ఒక గ్లాసు 2 గిద్దలు కందిపప్పు తీసుకున్నాను. వేయించుకోవాలండి, బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక దానికి కావాల్సిన జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం. కొంచెం కరివేపాకు, అదిగోండి ఎండుమిర్చి ఒక 20 వేసాను. అదిగోండి అన్నీ రెడీగా పెట్టుకొని, అదిగో గోల్డ్ కలర్లో వచ్చినాయి చూడండి, చాలా బాగా వచ్చింది కలరు. ఆ కలర్ వచ్చాక ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అదిగోండి ఎండుమిర్చి వేసాను చూడండి. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి కూడా బాగా వేగితేనే బాగా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అదిగోండి వేగిపోయినాయి చూడండి. వేగినాక అవి కూడా పక్కన పెట్టుకొని మిక్సీలో ఫస్ట్ కందిపప్పు వేసుకోవాలి. అదిగోండి కందిపప్పు కొంచెం సాల్ట్ వేసి అది మెత్తగా పట్టుకోవాలి. అది కందిపప్పు వేసాను చూడండి మిక్సీ జార్లో. తర్వాత సరిపడినంత ఉప్పు వేసాను. ఫస్ట్ అది పట్టుకున్నాను, మెత్తగా పొడి చేసుకున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకోవాలి. అదిగోండి ఎండుమిర్చి, కరివేపాకు వేసాను, జీలకర్ర వేసాను. అవి కూడా వేసుకొని మెత్తగా పట్టుకున్నాక లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అదిగోండి పొడి అయిపోయింది. ఇప్పుడు ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని ఫైనల్గా అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సీలో పట్టుకోవడమే. ఇది స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. అదిగోండి పొడి రెడీ అయిపోయింది. ఇది ఏదైనా డబ్బాల్లో కానీ గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి.